వాన జల్లు జాతర సాతి ముద్దు మోతరా ఎడపెడ కొట్టే జల్లులో ఆ మనసు ఆగదు నా మనసు తీరదు నా కనివి తీరదు దిననన 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 వాన జల్లు జాతర సాతి ముద్దు మోతరా ఎడపెడ కొట్టే జల్లులో నా మనసు ఆగదు నా వయసు తీరదు మా నల్లమొక్క గీట వస్తుంది కదా నా జాడ పట్టుకొని మళ్ళీ ఇవాళ ఏం పని చెప్తుందో ఏమో నువ్వు రావే నీ సంగతి చెప్తా గీడగోకున్నావా నీకేనా పని ఉన్నదా పాట ఉన్నదా ఇంకా వాన జల్లు జాతర దిరనన దిరనన అనుకుంటే గీడగోకున్నావు తిన్నందుకు చంపితే దండు కట్టాలి ఏందే నన్నమొక్కపు దానా దీన్నందుకొని చంపితే దండగా కట్టాలంటాను దండేసి దబ్బడం పెడతా ఏమనుకుంటానవే కట్టుకున్న మొగని పట్టుకొని గివ్వేనా అనే మాటలు మాట్లాడేది కట్టుకున్న మొగను అయితే పొద్దుగానే లేచి పని కోవాలి అప్పుడు పెళ్ళం నీకు విలువిస్తుంది ఇట్లా పొద్దుగానే లేచి చెట్టు కింద కూర్చొని పాటలు పాడితే ఏ పెళ్ళం కూడా విలువది నడు పని కోదుదా ఏం పని ఇవ్వమన్నే ఊళ్ళో పనులు ఎక్కడున్నాయి చెప్పు పొలాలు కోసే వడ్లు అమ్ముకునే ఇప్పుడు వానలు పడితే పొలాలు దున్నుతారు ఇప్పుడు నేను పొలాలలో పోయి ఈత కొట్టాను అనే పని లేనిది పని ఓ అని రాగం తిత్తాను ఓ నీ మీద మన్ను ఇక పొలం పనులు తప్ప ఇంకేం పనులు ఏమైంది ఇక ఊళ్ళో పనులే లేవా రాజక్కోళ్ళు ఇల్లు కప్పిస్తారు పోయి పని చేద్దుదా ఆహా ఎందుకు దాని ఇల్లెక్కి జారిపడదందు కానే ఏనికటికి నీ ఆసంటోనే సాతగాని మొగుడు సందులో వచ్చిందట పని ఘోర మొగుడా అంటే ఏవో ప్రశ్నలు ఎత్తాను ప్రశ్నలు లేవు పక్క పిన్నుసులు లేవు నీ ఇల్లు కప్ప పోను నువ్వు ఇలా పని కోకపోవాలి నీ షెడ్డి వలగాలి చెప్తానా నువ్వు షెడ్డి వల్ల కొట్టు ముడ్డి వల్ల కొట్టు నేనైతే ఇలా పనికి పోనే ఇక నీతో ఎట్లే కలరా మొగుడా కాలుకెత్తే మెడకెత్తాను మెడకెత్తే కాలుకెత్తాను నువ్వైతే ఇంటికి రా చెప్తా ఇంటికి రావన్నా ఏం చెప్తావే చెప్తుందా నీకు చెప్పాల్సిందే చెప్తుందా అదే మళ్ళీ పని చేసి అన్నాం అనుకోని రానే రాను అబ్బో ఏం చెప్పగలపా నువ్వు ఊరుకోమా అంటావు చెప్పే ఏమో చెప్తాను ముచ్చట గట్ల కాదే అందరు పనికి పోయి రూపాయి రూపాయి కూడా పెట్టుకుంటా అంటే నువ్వేమో ఉన్న పైసలు ఖర్చు పెట్టబడుతుంది రేపు పాపదో సంపద వస్తే మనకి ఎవరు ఇస్తారు చెప్పు పైసలు అందుకే నేను పనికి పో అంటానా 500 వచ్చినా చాలే ఆసరైతే నువ్వు చెప్పిన ముచ్చట్లు మంచిగానే ఉన్నాయి గాని పనులు ఏడున్నాయే ఒక ఊర్లోనే ఉంటాయా పనులు అంటే అవతలు వేసుకోవాలంటే మస్తు పనులు ఉంటాయి అంత నీది వంగరంతనం వంగుడో లేసులో గాని ఇప్పుడు అవతలి పోయి పని చేయాలంటే ఇప్పటిది ఇప్పుడు ఎవడిస్తాడే మనం చెప్పింది చేస్తావా చేస్తా చెప్పే మనం కాదనద్దు అబ్బా ఏం కాదన్నా చెప్పు మనం చెప్పినాక నేను చెయ్యా నాకు సిగ్గైతాని అని మాత్రం అనద్దు మరి నీ అబ్బా పని చేసేదానికి సిగ్గెందుకే చెప్పు మా చిన్న మామ బొంతల బేరం చేస్తాడు 100 రూపాయలకు ఒక బొంత కొని 500లకు అమ్ముతాడు మనకు 100 బొంతలు ఇమ్మంట నువ్వు 5 బొంతలు అమ్ముకొచ్చినావు అనుకో మనకు 2000 వస్తాయి చెప్పు ఎవరు అంతగానో సంపాదిస్తారో పోయి పోయింది ఇంకా దారాలు కుట్టే బొంతలమ్మన్నానే ఎందుకట మా తాతలు పరుపులల్లో వండరే మా కాందాన్లో లేదు బొంతలమ్ముడు నువ్వేం మాట్లాడతానవే నేను అమ్మ ఇంకా వేరే పని చెప్పు ఇప్పుడు ఊళ్ళో పని పో అంటే పోనన్నా పడుతుంది సంత బేరం చేసుకో అంటే చెయ్యనన్నా పడుతుంది మన ఇల్లు ఎట్లా కడతాయి చెప్పు నీ అవ్వగారి ఇంట్లోకి వెళ్ళేమన్నా తెచ్చి పెడతాను వానే ఇన్ని రోజులు ఇల్లు గడవలేదా గట్టినే కడుతుంది మళ్ళీ కొత్తగా చెప్పబడుతుంది ఇల్లు ఎట్లా కడుతుంది అని పడుతుంది ఇగో నువ్వు పని పోకపోతే నేను ఇష్టపెట్టి పోతే చెప్తానా ఎన్ని రోజులు పోతావే 1 రోజు పోతావు 2 రోజులు పోతావు మా అంటే నెల పోతావు మళ్ళీ తిరిగి వచ్చేది ఇరికే కదా అబ్బా నీకు ఆ పని అయితే పక్కనే అలా ఎట్లన్నా బొంకిచ్చి బొర్లిచ్చి బొంతలు అమ్ముకొస్తావు నీకు ఆ టాలెంట్ ఉందే టాలెంట్ ఉన్నదని ఒప్పుకున్నావు కానీ ఏదో పని చేసి నిన్ను దత్తా బొంతలే అమ్మన్నానే ఉన్నదే మూర్త మోగనికి ఎన్ని చెప్పినా అర్థం కాదు గాని ఇప్పుడు నువ్వు అమ్ముకత్తా అమ్మకరావా నీ అవ్వ బొంతలమ్మ నా ఎంబడి పడతానవా అని అమ్మకరాపోతే నీతో నాకు గోచగా ఉన్నది సరే నీ మామకు ఫోన్ చేసి 100 బొంతలు తెమ్మాను ఆయన నేను పని చేసుకుంటాను కానీ లంగతనం చేస్తానవా దొంగతనం చేస్తానవా మరి పొట్ట తిప్పలకు ఏ పని అయినా చేసుకోవచ్చు ఫోన్ చేసి లేమంట ఆయన బంగారం పని పోతున్నట్టుగా
అవునే లచ్చి, నువ్వు అంటే కోపానికి వస్తావు కానీ నువ్వు నాకు చేసి పెట్టాలనా నేను నీకు చేసి పెట్టుడు అవుతుందేమే? అగో నేనేమన్నా కావాలని చేయమన్నా నా పని, నాకు చేతగాకనే కదా నేను చేయమన్నది. సాతగాని రోజే నాతో చేయిస్తాను లచ్చి, నీకు ఎన్నటి సాతనైంది రోజు నాతో చేయించబడుతుంది? అబ్బా చేసేది నాకే కదా, మందికి చేసినట్టు గులుగుతున్నావు. అవునే లచ్చి, నీకు సాతనైంది ఎన్నడే? ఓ రోజు కాళ్ళు నొత్తది అంటున్నావు, ఒకసారి నడుగు నొత్తది అంటున్నావు, ఒకసారి జబ్బలు నొత్తనే అంటున్నావు, ఒకసారి తలకాయ నొత్తంది అంటున్నావు. ఎప్పుడే నువ్వు మంచుకున్నది? నేనేమన్నా కొని తెచ్చుకుంటున్నా, నాకేమన్నా సంబరమా? ఎన్ని దవాఖాన పంటి పోయినా తక్కువ అయితలేదు, నన్ను ఏం చేయమంటావు? అవునే లచ్చి, కరీంనగర్లో ఎన్ని దవాఖాలు ఉన్నాయో అన్ని నింపినా తగ్గుతలేదా? ఏడాదికి 1,00,000 రూపాయలు ఖర్చు పెడతాను అయినా తగ్గుతలేదా? ఇప్పుడు ఏం చేయాలి నేను? నువ్వు చేసేదేం లేదు, నేను చేసేదేం లేదు. ఆ నీళ్ళు తీసుకుపోయి బాత్రూంలో పెట్టుకో, స్నానం చేస్తా. పెట్టడానికే ఉన్నానే, ఇక చెప్తారా? మా పెడతాను. అవ్వ మా మామ మంచి ఉపాయం చేసిండు. ఆయన చిన్నప్పటి సంది బొంతలు అమ్ముతారట. ఆ బొంతలమ్మే 2 బిల్డింగులు కట్టిండు, 2 బిడ్డల పెళ్లిళ్ళు చేసిండు, కొడుకును డాక్టర్ చదివిస్తాడు. మా మామ తెలివి కల్లోడే. మరి నాకు ఈ ఉపాయం ఇది ఇన్ని రోజుల అని చెప్పినా అయిపో. ఫస్ట్ పోతానా ఎట్లుంటుందేమో. రవలి ఓ రవలి దావే పోయేస్తా నేను. ఇప్పుడే కాగా ఇదేమన్నా కొత్త కారా కొత్త బండ? నీళ్లు పోసి ఇవన్నీ తెచ్చినమైందే. ఇప్పుడే నువ్వు పని స్టార్ట్ చేసినావు కదనే, అందుకే ఇవన్నీ ఎత్తానా. ఎందుకు జిట్టు తాకుతానా? సరే తీ జిట్టుది. కర్పూర నీరాంజనము జైకోరు మంగళకరము, కర్పూర నీరాంజనము. ఇగోనే నిమ్మకాయ. ఎందుకు మధ్యలో చెరుపతి గిట్ట తాగానే? కాదు, జుట్టు తాకకుండా ఇచ్చిండే, అసలే లక్షల భారమాయే. అబ్బ కొడుకు, బొంతల లక్షల బేరం కదా. జిట్టు తాగకుంటే నిమ్మకాయ, నొదిటికి బొట్టు, దానికి పాట, సైకిల్కి నీళ్లు. మాసాలు కానీ ఎండ కొడుతుంది, నీ పోయేస్తేనే. ఇక పోయిరా. ఇగో మంచిగా పెట్టుకోవాలి. చేపలేసుకోవే. సరే మంచిగా వ్యాపారం చేయి, పక్కన పైసలు మరే. సరే అబ్బా నా మొగుడు పోక పని పోతాడు. ఆ నచ్చేసరికి లెగ్ పీసులు అండి పెడితేగా మంచిగా తింటాడు. బొంతలమ్మ బొంతల్ మంచి బంచి బొంతల్. చలికాలం వెచ్చగుంటది, ఎండకాలం చల్లగుంటది. కలర్లు 5 ఉన్నాయమ్మా, గ్రీను, ఎల్లో, రెడ్, ఇక కొత్త కలర్లు సంచులు ఉన్నాయమ్మా. పోతే దొరకది, రావాలి. అర్రే బొంతలమ్మ బొంతల్ కప్పుకుంటే మీకు ఎంత మంచిగా ఉంటుందో చూడురి. చిట పెట్టది, గోకుడు పెట్టది, వెచ్చగుంటది. రావాలమ్మా రావాలి. బొంతలమ్మ బొంతల్ కలర్ బొంతల్ అక్వరేట్ అమ్మా అక్వరేటు. ఇది 5,1500, ఇక్కడ 500 మాత్రమే. రావాలమ్మా రావాలి. పోతా దొరకది, పేరంక బాధపడద్దు. అయ్యో నేనెందుకు కొనలేదు ఈ బొంతలు, ఆయన మళ్ళీ ఎప్పుడు వస్తానని ఎదురు చూడద్దు. ఎదురు చూసి మీ కళ్ళు నొయ్యద్దమ్మా. రావాలి అమ్మా రావాలి. ఛాన్స్ ఉన్నప్పుడే కొనుక్కోవాలమ్మా కొనుక్కోవాలి. బొంతలు మీ ఇంటి ముంగడికి వచ్చినాయి. అమ్మలు, అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ములు వచ్చి త్వరగా తీసుకోండి. పేనక్క బాధపడద్దు. అయ్యో రామా, ఆయన కత్త మొత్తుకున్న మేము ఎందుకు కొనకపోతే మీ అనకూడదు. రావాలి అమ్మా రావాలి. పోత దొరికే బొంతలు మీరు సిటీ పోయి కొనుకొచ్చుకున్నారనుకో, మీ పని దండగా, ఆటో కిరాయి దండగా,
పెట్రోల్ దండగా. అందుకే బొంతలు మీ ఇంటి ముంగడికి వచ్చినాయి, వచ్చి తీసుకోగలరు. అదే మీరు మార్కెట్కి పోయి కొంటే 1000 రూపాయలు, మీ ఇంటి ముంగడికి వచ్చింది 500. రావాలమ్మా రావాలి, తీసుకోవాలమ్మా తీసుకోవాలి. అబ్బా ఒక్కరు కొంటలేరు. నా పిల్లలు నాకు లేని బేరం పెడుతుంది. మొత్తుకొని గొంతు పోవట్టే 4 తీర్ల పడతానా. బొంతనన్న పడుతుంది, ఇంగ్లీష్లో మాట్లాడుతుంది, తెలుగులో మాట్లాడబడుతుంది. ఎవ్వరు కొంటలేరు. అసలు కొంటరా కొనరా, ఒక్కలన్నా బేరం చేస్తలేరేంది. అబ్బా ఇంకా వాడకైతే పోతా. బొంతలే కలర్ కలర్ బొంతలు, బొంతలమ్మా బొంతలు మీ ఇంటి ముంగడికి వచ్చినాయి. కలర్ కలర్ బొంతలు రావాలి, అచ్చి తీసుకోవాలి. పోతే దొరికాయమ్మా, రావాలమ్మా రావాలి. చెన్నీస్ చెద్దర్ ఇట్లా వదులుతానా. ఒక్కరు కొంటలేరు బొంతలు. స్టైల్ గా మాట్లాడబడితిని, గొంతు మార్చి మాట్లాడబడితిని. ఒక్కరు కొంటలేరు. ఎట్లా ఉత్తగానే ఓడవుతుందా? ఇంటికాడ నా పిల్లం లెగ్ పీసులు అంటా అన్నది. ఒక్క చెద్దరికి ఇట్లా అమ్ముకొని ఒక్కపోయింది అనుకో, ఆ లెగ్ పీసులు కాదు దాని తోలు కూడా ఇయ్యేది నాకు. ఇప్పుడు ఎట్లా? చెద్దార్లమ్మా చెద్దార్లు, బొంతలమ్మా బొంతలు, బ్యాకెట్లమ్మా బ్యాకెట్లు. నా దగ్గర ఉన్నాయి బొంతలే కానీ 3 తీర్లు అంటే ఏదన్నా ఒక్కటి వస్తే వాళ్ళను బోర్లు ఇచ్చి కొనిపిద్దామంటే ఒక్కరు వస్తలేరు. ఎట్లా? ఎర్ర చెద్దరే పచ్చ చెద్దరే, ఎర్ర చెద్దరే పచ్చ చెద్దరే రావాలమ్మా రావాలి. పోతే దొరికాయి, పోయినాక మీరు మస్తు బాధపడతారు. బొంతలే బొంతలే కచరా నా కొడక, లోఫర్ నా కొడక. ఇది అత్తాడు ఎన్నప్పుడు పోయినాయో ఏమో, ఎన్ని పైసలు తెస్తాడు. మస్తు పైసలు జమైనా కావచ్చు. అత్తాడు వచ్చినావా? అప్పుడు పోయినాయా? ఎన్ని పైసలు తెచ్చావు? ఇదే ఇదే పైసలు. నోరంతా పోయింది కానీ ఒక్క బొంత అమ్ముడు పోలేదే. మొత్తం నా బతోడు ఒక్కటి కూడా అమ్ముడు పోలే కదా. బయటికి వచ్చి చూసిన వాళ్ళు కూడా లేరు. జిట్టు తాకినట్టున్నది రవలి. ఏంది జిట్టు తాకిందా? నేను ఇచ్చిన నిమ్మకాయ ఏది? ఉన్నది జేబుల్నే. ఏదిటి? పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అమ్మో మస్తు జిట్టు తాకింది కదా. నేను ఇచ్చిన నిమ్మకాయ పచ్చడైతే పసుపు కలర్ ఎట్లయింది? అంటే జిట్టు బాగానే తాకిందే రవలి. మస్తు జిట్టు తాకింది. ఎట్లా మరి? ఏం కాతి ఇవాళ పోకుంటామైతే రేపు అమ్ముడు పోవానే. ఫస్టే కదా, ఒక్క రోజుకైనా ఆధారపడద్దే. అట్లా పడితే బిజినెస్ నడవది. ఒకరోజు పోతే ఒకరోజు పోదు, పోయిన రోజు గట్టిగా అమ్ముకోవాలి. కానీ రేపు ఎటు చేసి అమ్ముతా. సరే పెడతావా లెగ్ పీస్ కూర? పెడతాపా. నీ అవ్వ ఇవాళ బొంతరమ్ముడు పోకపోతే తిడుతుంది అనుకున్నా. ఏం తిట్టలే. ఫస్ట్ కదా, రేపు ఎటు చేసి అయినా అమ్మకత్తా. అవ్వ లెగ్ పీస్లో కూర పెట్టదు అనుకున్నా కానీ పెడతా. అత్తరా అనే ఇక రేపు ఎటు చేసి అమ్మాలి. అమ్మక రాకపోతే నా పేరు శంకర్ గాడు కాదు. నువ్వు అమ్ముడు పోకపోతే మస్తు తిడతావు అనుకుంది. అమ్ముడు పోకపోతే ఏం తిడతానే ఇక. ఇవాళ కాకపోతే లెగ్ పీసు. లెగ్గులు అంటే లెగ్గులు. కార్యం కూడా వేసినదా? ఎట్లుందే కూర? నీ చేతి అంటుతే సూపర్. తిని మళ్ళా పనికి రేపే ఇక. ఇప్పుడు పోవా? రేపే నిండకత్త కావాలైనా తిని కొంచెం పనుకొని తెల్లారేసిపోతా. మళ్ళీ రేపేమన్నాను? ఇక రేపు నేనే తెస్తాను. నీకెందుకు చెప్తా. సస్పెన్స్. తిన్నావా? నేను తర్వాత తింటాను. అంటే నేను తిన్నాక మిగిలిన తింటావా? ఘాటు మంచిగా పెట్టావు కానీ తిరిగి ఎత్తడా? బాగా కట్టబడతాను కదా, అందుకని ఘాటు పెట్టినా. రోజు కట్టమే కదా నాకు. అవునే, నువ్వు బొంతలు ఎట్లా తీసుకోపోయినావో మళ్ళీ అట్లనే తీసుకొచ్చినావు. అసలు నువ్వేమని అమ్మినవే? ఏమని అమ్ముతారే? పంజాబ్ డ్రెస్సులమ్మా, పట్టు చీరలమ్మా అంటే అచ్చుకుంటారా? బొంతలు అమ్ముతాను కాబట్టి బొంతల పేర్లు చెప్పిన. ఎర్ర బొంతలు, పచ్చ బొంతలు 1500, 500 అన్నా. ఇంకెట్లా అమ్మనే?
ముంగిస మూతోడా ఏమన్నా అంటే కైక్కుమంటావు. అసలు అట్లా అంటే ఎట్లా కొంటారు చెప్పు. మరి ఎట్లంటే కొట్టరే ఆ చెవిటి వాడే చెప్తా. నీ అబ్బా సరే రేపు నువ్వు చెప్పినట్టు అమ్ముతా. ఏమన్నా తేడా చీప్ పరుగుతా నువ్వే బాధ్యత. మరి సరే నాకేమన్నా అయితే చూసుకుంటావు కదా. చూసుకుంటది. ఏమో నాకు భయం అవుతుంది. ఏం కాదంటే అట్లా చేస్తే మోసం చేసినట్టు అవుతుంది కావచ్చు అని. పుట్ట చిప్పలకి ఏం చేసినా ఏం కాదంటవా? నాకు అన్నది ఏటో కొడుతుంది. ఎటు కొడతలేదు చక్కగా నేను చెప్పి వేసుకుంటా రేపు. నువ్వేమున్నావు నా ఇంట్లో కూర్చుంటావు. బాధ అట్లా తోలేదు నన్ను. మధ్యలో నా ఇబ్బంది అవుతుంది. నువ్వు నా ఇబ్బంది కొట్టేటట్టు చూస్తానవే. ఏమన్నా అయితే ఉల్టా అయిందనుకో నా బొక్క కూడా దొరకది. ఏం కాదంటవా? ఏం కాదని చెప్పినా నీ అవ్వ రేపటికి బొక్క దొరకదు కానీ నేనైతే బొక్క కొరుకుతానే. నీకు ఇసుంటి తెలివి కూడా ఉన్నారా నీకు? మరి ఏమనుకున్నావు? ఏమో అనుకున్నా కానీ భయం అయితే నువ్వు చెప్పింది ఏదో అనుకో బొక్కలు ఇరగొడతా చెప్తాను నేను. నువ్వు చెప్పింది లేకపోతే బొక్కలు ఇరగొడతావు. నువ్వు చెప్పింది చెప్తే వాళ్ళు ఇరగొడితే ఏం ఇరగొట్టరు. ఉలవకాయ కూడా ఉంచినావు కదా అది నువ్వు గట్టిగా అవుతావు. అంటే ఫిక్స్ అయిపోయిన వాళ్ళు నన్ను కొట్టియని. అట్లా అని కాదే తిను. నువ్వు నా పాలన ఇంకే తెచ్చేటట్టున్నావు. అరేం కాదే నువ్వు ఇంటుండు చెప్తావు బయట తినేటోని నేను. మరి పేన ఊరికైతే మళ్ళీ పోను. పేన ఊరుకు పోయినాయి మంచిగా పోయినాయి మళ్ళీ అట్టే పోయినావు అని అన్నామనుకో దొరకబట్టి ఈ మధ్య వరకు కూడతాను. మరి చెప్తానా? సరే ఒక వాడ పోతే మళ్ళీ ఇంకో వాడ పోకిగా పోను. ఆ ఊరికి కూడా పోను. ఏదో ఒకటి అది అమ్మకత్తే చాలు. ఉడకాయ ఇంట మంచి ఉడకబెట్టినా. రేపటి నుంచే స్టార్ట్ చేయాలి అది. రేపే పోవాలి నువ్వు. మళ్ళీ కొత్తగా అడుగుతూ ఇంతసేపు చెప్పేదంతా వేస్టేనా? కానీ ఊరు నూరు పోతుంది. ఏం కాదు పోంగ ఒక వాటర్ బాటిల్ పట్టుకొని పో. వాటర్ బాటిల్ డీలర్ పోతే ఊరంతా తిరుగుతా. మరి ఒక బిందె పట్టుకోపోతావా? బొత్తలేడ పెట్టండి. నన్ను ఎత్తులో పెట్టిపో. ఒక పని చేయి నువ్వు బిందె పట్టుకొని ఎత్తుకొని రా. నేను బొత్తలు అమ్ముకుంటా పోతా. మంచిగా నువ్వు నీకు దూపైనప్పుడల్లా నేను తీసిస్తా. నువ్వు తాగు. నేను మొత్తుకుంటా. అదే మొత్తం కలుపుతా అన్నావురా. మళ్ళీ గిన్నెలు నీ సత్తానే అంటవా? ఏమనతి వంద సజ్జాలకు నాకు ఎన్ని పెట్టినావు? 100 సజ్జాలు తెప్పించుకోగా 20 పెట్టినావా? అలా 10 ఉన్నాయి. ముంగట 3 వేసిన. ముంగట 3 అలా 10 13 అంటే 85 బొత్తలు ఉండాలి. మళ్ళీ ఉంటాయి పో. ముందైతే ఇవి అమ్మకరా. ఇవి అమ్మకొచ్చినాక మళ్ళీ అవి తీసుకో. అవ్వా ఈ ఎండకు గాడు కూడా దిగుతుంది. నా పెళ్ళని చెప్పినట్టు ఊళ్ళో పోయి అమ్మితే నా ఇబ్బంది అవుతాయా బొంతలు పోతాయా? నాకు భయం అవుతుంది. సరే ఒకసారి అయితే ట్రై చేస్తా ఏదన్నా కానీ. రవలి ఓ రవలి రావేది పోతా. ఈ అబ్బాయి నల్లమొక్కది మళ్ళీ ఏం చెప్తాందో ఏవో. ఇక ఇచ్చుడు ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఊళ్ళ వాళ్ళ దిష్టి అంత దిష్టి పోవాలి. తూ 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 అని ఉంచు. మరి ఉంచు అన్నావు కానీ ఇట్లా పట్టు. సరే పోతానా? పోయిరా. ఇగో నేను చెప్పింది మర్చిపోకు సరేనా? అట్లనే అమ్ము. రావాలి పోత దొరకది. బొంతలమ్మ బొంతలు బొంతలు మంచి మంచి బొంతలు. ఈ బొత్తలకు ఒక చరిత్ర ఉన్నది. ఈ బొంతలు కప్పుకుంటే కాళ్ళ నొప్పులైనా కీళ్ళ నొప్పులైనా మొకాళ్ళ నొప్పులైనా మెడలు పట్టుకున్నా
కాలు రెక్కలు గుంజిన కొత్త కప్పుకున్నాక గంటకు మీ కాలు రెక్కలు ఎట్లా పనిచేస్తే చూడు రవ్వ పోతే దొరకాయి బొంతలు కాళ్ళ నొప్పులకు గాని జ్వరానికి గాని దగ్గు గాని దమ్ముకు గాని కొనాలమ్మా కొనాలి. దగ్గు ఉన్నా దమ్ము ఉన్నా ఒక అర్ధ గంట కప్పుకుంటే చెప్పలకు అమ్మాయితుంది. బొంతలమ్మా బొంతలే రావాలమ్మా రావాలి. సైకిల్ మీ ఇంటి వద్దకు వచ్చింది. కలర్ కలర్ బొంతలమ్మా తీసుకోవాలి. ఎండాకాలం చల్లగుంటది, చలికాలం వెచ్చగుంటది. ఈ బొంతల చరిత్ర అమ్మా. ఈ బొంతలకు ఈ బొంత కప్పుకున్నచో కాళ్ళ నొప్పులు గాని కీళ్ళ నొప్పులు గాని నడుము నొప్పులు గాని మెడ నొప్పులు గాని తలకాయ నొప్పులు గాని ఏళ్ళు ఈడ్చుకొస్తున్నాయా? మీకు దగ్గుతుంటే తెముడ వస్తుందా? ఒక్క గంట సేపు కప్పుకుంటే చాలమ్మా, మీరు మామూలు వ్యక్తులు అవుతారు. బొద్దెలమ్మా బొద్దెలే రావాలి రావాలి. పోతే దొరికి పేనక్క బాధపడుతుంది. బొంతలు కప్పుకుంటే కాళ్ళ నొప్పులు పోతాయి. ఇన్ని వేలు పెట్టుకున్న కాళ్ళ నొప్పులు పోతాయి. ఎవరి కొనైతే చూస్తాం. ఓ బొంతలు అయినా అయ్యారా? ఏం బొంతలు కావన్నే? కలికి బొంతున్నది, గిలికి బొంతుకున్నది, మలికి మొత్తుకున్నది, విలికి బొంతుకున్నది, మలికి మొత్తుకున్నది, విలికి బొంతుకున్నది. ఏం కాలేదా? నొప్పుల బొంతలు అంటే కదా. ఓన్లీ నొప్పులకేనా? కాళ్ళ నొప్పులే ఉన్నాయా కీళ్ళ నొప్పులా? ఇట్లా భుజాలు చేతులకి ఇట్లా ఏమన్నా గుంజుతానయా? ఇట్లా ఇక్కడ వరకేనా? ఈ నుంచి కింది రాకనా? ఈ చేతులకి ఇట్లా ఏమన్నా నొప్పులు ఎత్తానయా? ఈ మెడలు ఇట్లాను ఏమన్నా అనిపిస్తుందా? ఇట్లా నొప్పులు ఇవి ఇట్లాను ఇట్లాను ఇట్లా పట్టు ఇట్లా పట్టు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఓకేనా? సరే దీనికి వేరే బొంతిస్తాను. అవునయ్యా, ఈ బొంతలు కొని కప్పుకుంటే కాళ్ళ నొప్పులు పోతాయా మరి? అయ్యో పెద్ద మనిషి, లారీ లోడ్ తెప్పిస్తే 3 రోజులు ఆగుతలేదే. అక్కడ స్టాక్ కూడా లేదు. ఇది ఇప్పుడు 12వ సంచి. అన్నం తిన్నాక మళ్ళీ సంచి వేసుకొస్తా. గిట్లా బయటకు వస్తాను గట్ల ఉడవనే ఉడతానే. ఇప్పుడు దానికి పోతానా? సంచి ఉడుతుంది. కాళ్ళ నొప్పులు పాపం అంత అవస్థ పడుతున్నారు. అంత పని చేస్తానే మరి బొంతలు? అయ్యో మంచిగా పని చేస్తేనే కాదే నమ్మకం కొద్ది కొంటారు, లేకపోతే ఎవరన్నా కొంటారా? మరి ఏమేం కళలు ఉన్నాయి? ఈ కాళ్ళ నొప్పులకు గాని కీళ్ళ నొప్పులకు గాని కాళ్ళు వాసిన గాని మెడ నొప్పులకు గాని 3 కలర్లే. ఈ కలర్ ఈ కలర్ ఈ కలరు ఈ కలర్ ఈ కలర్ ఈ కలరు. సంచిలో కూడా ఈ కలర్లే. మొత్తం లోడ్ మొత్తం ఈ 3 కలర్లే తెప్పిస్తానా. ఈ 3 కలర్లే మంచిగా పని చేస్తానే మంచిగా పని చేస్తానే. సరే కానీ మరి నా కాళ్ళ నొప్పులకు ఏం కలర్ ఇస్తావు? నీకు ఏమి ఇవ్వాలి? ఒకసారి లుంగులేవట్టు ఒకసారి లుంగులేవట్టు. ఇది దిక్కగానే ఇది ఏమన్నా నీకు సలిపినట్టు జువ్వ జువ్వ గుంజినట్టు అవుతుందా? వచ్చుడే కదా. ఇంకో ఇది పొద్దున 30 గంట సేపు కప్పుకో, మధ్యాహ్నం 1 గంటన్నర కప్పుకో. ఇక లేచి నువ్వు అటు ఇటు ఉరుకుతావు. సరేనా? పంచభూతాలను అదుపు చేయగల వశీకరణ విద్యలోను ఉద్దండు బోధిధరుడు. సరే ఇప్పుడు పోయి స్నానం చేసి కప్పుకో. ఇదే అంగేసుకో. మళ్ళీ అత్త రేపు ఎవరికన్నా ఏమన్నా అవసరం ఉంటే చెప్పే. నీ నొప్పి పోయినాకనే నమ్మకం ఉంటే చెప్పు. బొంతలమ్మా బొంతలు కాళ్ళ నొప్పులకు కీళ్ళ నొప్పులకు ఏళ్ళు గుంజుడుకు. అవ్వా నా పెళ్ళని చెప్పిన ఐడియా మస్తున్నది. అది చెప్పినట్టు చెప్తేనే మొత్తం బొంతలు పోయినాయి. లేకపోతే ఒక్క బొంత కూడా పోకపోను. అది ఇప్పుడు ఎంత సంతోషపడుతుందో ఏమో. మొత్తం బొంతలు పోయినాయి అంటే రవలే ఓ రవలే మొత్తం సంచితో అమ్మిందే. ఒక్క బొంతలేదు. నువ్వు చెప్పినప్పుడు మంచిగా ఉన్నది. రోజు అట్లనే అమ్ముతా. సరేనా? పైసలు డబ్బులు పెట్టుకో. పెడతా. నీ అవ్వ పైసలు వచ్చిన సంబరం అన్నది నా అని చెప్పవానే? అయ్యో తింటున్నావే. ఓ బంధుల పిల్లాడు చెప్పినట్టు బొంత చుట్టుకుంటే కాళ్ళు అలకా తిరుగుతాను కదా అటు ఇటు.
మంచిగానే ఉంది. ఇప్పుడు బంగులు ఎక్కచ్చు దిగచ్చు అనుకుంటా. మొన్న లచ్చన్నతోటి భూమి ఎవరో అమ్ముతా అన్నారట, అడిగండి అత్త. ఏంది లచ్చన్న బొత్త కాళ్ళకు చుట్టుకొని అనుకున్నావు? ఇదారా సత్యం? ఇదేనే, ఇది ఎందుకు చుట్టుకున్నావని అడుగుతున్నా. ఇదా బొంతలమ్మటనే వచ్చిండు. కప్పుకుంటే ముఖాల నొప్పులు పోతాయంటే కప్పుకొని పన్నా. మరి కప్పుకుంటే ఏమనిపిస్తుంది? ఏమన్నా కుడేడు అనిపిస్తుందా? ఏమో కొంచెం అలకా అనిపిస్తుంది. అటు తిరుగుతానే కొంచెం. లచ్చన్న మంచిగానే ఊపుతాను కానీ నొప్పి పోయింది? ఏ తక్కువైంది కదా. మంచిగానే ఆడిస్తాను కాళ్ళు. అవునా సత్యం? పిస పని చేసిన ఇంకో రోజు తీసుకునేది ఉండే. రేపు పక్కూరికి వస్తానన్నాడు, పోనన్న పోవాలి. అవునే లచ్చన్న, మా లచ్చికి చూస్తా నడు నొప్పి, కాళ్ళు నొప్పి, కీళ్ళ నొప్పులు అన్నీ ఉన్నాయే. నేను చూడు మా లచ్చికి ఒక బొంత తీసుకుంటా. ఎన్ని లక్షలు పెట్టినా కానీ ఇంతవరకు తగ్గలేదు. గట్లే ఉన్న నొప్పులే ఉన్నాయి. లచ్చన్న ఒక బొంతకి ఎన్ని రూపాయలే? 500. ఏ డాక్టర్ ఫీజు అంతా కాదు, నేను 4 తీసుకుంటానే. సరే నేను ఇంటికాడ పని పోయేస్తా. సరే. కాళ్ళ బొంతకు చుట్టుకొని పన్ను ఏంది? ఇది చుట్టుకుంటే కాళ్ళ నొప్పులు పోతాయటనే. బొంత చుట్టుకుంటే కాళ్ళ నొప్పులు పోతాయి ఎవరు చెప్పారు నీకు? బొంతలని చెప్పిండే. గోళీలు మింగుతూనే పోలేదు కనుక బొంతలు చుట్టుకుంటే పోతాయి. నీ మూడో నమ్మకం పాడుగాను. దానికి ఏమనగా ఈ బొంత చుట్టుకుంటే కాళ్ళు ఆయమంటనే అటు ఇటు తిరుగుతాను. అబ్బా నిన్న మొత్తం మేనే అబ్బా నా పెళ్ళని చెప్పినట్టు చేసిన. ఇవాళ కూడా అట్లనే పోతా, కానీ ఆ ఊరికి పోను, వేరే ఊరికి పోతా. అది ఎదురత్తనే నాకు మంచి అవుతుంది. రవలి, ఓ రవలి దాగే. ఏంటిది? ఇది ముట్టి ఎందుకే? ముట్టి చెప్తా. రోజు కూడా చేస్తావు. ఫస్ట్ రోజు నిమ్మకాయలు దింపినావు, నీళ్లు చల్లినావు, మొన్న అది చేసినావు, ఇవాళ ఇది చేస్తాను. ఆ జిట్టి పోవద్దానే. ఇగో నేను ఎత్తి మీద పెట్టుకో. నెత్తి మీద ఎందుకే? నెత్తి మీద పెట్టుకో అన్న వెనకాల కావరిస్తావానే. ఎంతసేపు మొక్కుతావు? నీ మొక్కుడు చల్లకుండా తీరుకొక్క మొక్కు మొక్కుతాను. ఇట్లా ఇవ్వాలి మొక్కరే. ఇప్పుడు ఇటీ ఇగో. సరే వంతలమ్మా వంతలు, వంతలు కప్పుకుంటే కాళ్ళ నొప్పులు పోతాయి, కీళ్ళ నొప్పులు పోతాయి, నడుము నొప్పులు పోతాయి. డాక్టర్ దగ్గర పోతే 2000 అవుతాయి. 500 పెడితే దెబ్బకే తక్కువ అవుతాయి. ఓ బొంతల తమ్ముడు రా. అత్తానా అత్తానా. బొంతలమ్మా బొంతలే. అవునా, ఈ బొంతలు కప్పుకుంటే నొప్పులు పోతాయి అట కదా. మా ఊరోళ్ళు మస్తు మంది తీసుకున్నారు. ఎంతొకటి పోతేనే కదా మీ ఊరోళ్ళు మొత్తం తీసుకున్నారు. అయితే కానీ 500కి ఒకటి. నాకైతే 4. నువ్వు 4 ఇవ్వనంగానే 4 ఇయ్యా. నొప్పుల పట్టించుడు ఉంటుంది. ఏడేడ నొప్పులు ఉన్నాయో చెప్పు. నా భార్యకు పేన్ని నొప్పులే, అందుకే 4 కొందాం అనుకుంటానా. అన్ని నొప్పులు ఉంటే 4 బొంతలు ఎందుకే? అన్ని నొప్పులకు కలిపి ఒక్కటే బొంత ఉన్నది. అన్ని నొప్పులకు ఒకటే బొంత ఇస్తావు కదా, మరి రేట్ ఎంత? ఇక నువ్వు అన్ని నొప్పులు అంటున్నావు కాబట్టి నీకు డిస్కౌంట్ ఇస్తా. అన్ని నొప్పులకు ఒకటే బొంత ఇస్తా. ఆ బొంతకు 2000 ఇయ్యి. ఆ 2000 పెడితే నాకు 4 బొంతలు రావా? నువ్వు ఆ 4 బొంతలు తీసుకున్నావు అనుకో, ఏ నొప్పులకు పని చేయి. నేను ఇచ్చే బొంత తీసుకున్నావు అనుకో, గంట సేపు కప్పితే చాలు, నొప్పులన్నీ పోతాయి, నొప్పులన్నీ పోతాయి. మంచం వెనుకెళ్ళి లేచి అటు ఇటు ఉరకాలే, అటు ఇటు ఉరకాలే. అయితే నీ మాట ఇంటా కానీ నాకు నొప్పులు పోవాలి. ఏ బొంత ఇస్తావు, ఏ కలర్ ఇస్తావు? పెయి నొప్పులు అన్నీ ఉన్నాయి అంటున్నావు కదా. ఇంకో ఇది తీసుకో, అన్ని నొప్పులకు పని చేస్తుంది. పని చేస్తే అంటావా? చేస్తుంది. 2000 ఇయ్యే. గంట సేపు కప్పు. ఉన్నావా? సరే ఉన్నాయా? ఉన్నాయి. గంట సేపు కప్పు. సరే సరే.
బొంతలమ్మ బొంతలు కాళ్ళ నొప్పులకు కీళ్ళ నొప్పులకు ఇక లాస్ట్ 4 ఉన్నాయి. ఇక పోతే దొరికాయి. స్టాక్ వచ్చేసరికి 4 రోజులు అవుతుంది. వచ్చి చెప్పడం కొనుక్కోరు. బొంతలమ్మ రవలి రవలి ఓ రవలి అమ్మో అన్నప్పుడు పోయినాయా? అన్నప్పుడు పోయినాయి. బంగారు కొండ ఇందుదా నచ్చే మళ్ళా సాధన అయితే లేదా? అత కాకనే పట్టుకున్నా దాకా తీసుకోపోరాదు. దవాఖాన లేదు ఏం లేదు. బొత్తలు కప్పుకుంటే నొప్పులన్నీ పోతున్నాయని మన ఊరు వాళ్ళు తీసుకున్నారా ఈ బొత్తలు. అట్లనే నీకొకటి బొత్త తెచ్చిన కప్పుకో. అగో ఈ బొంత కప్పితే నొప్పులు పోవడేంటి? నీకు పిస గిట్టలేసిందా? నాకు అదే పిసా నీకు. ఈ బొత్త కప్పుకో. గంట సేపు వరకు నీ నొప్పులన్నీ పోతాయి. కప్పుకో. లక్ష్మి ఏమన్నా నొప్పులు పోయినా? నొప్పులు కాదు కంతలోడా చల్ల చెమటలు వచ్చినాయి. ఇక తీయరాదు. కరెక్ట్ గంట తర్వాత తీయమన్నాడే, లేకపోతే నొప్పులు పోవట. నొప్పులు ఉన్నాయి ఏం కాదు కానీ తీస్తావా? నేను తీసుకో అన్నా. నీ అబ్బా నీతోడు కోసిగా ఉన్నది. తీస్తా పాటు. లక్ష్మి కొంచెం అలా తగ్గినా ఏమన్నా నొప్పులు? నొప్పులు పోడు పక్కన పెట్టు. నన్ను బొంత కప్పి మధ్యాహ్నమే చంపేటట్టు నువ్వు. అబ్బా బొంత కప్పితే నీ నొప్పులన్నీ పోతాయని బొంత కప్పితే నా చెంపంత వాళ్ళ కొడుతు కదా లచ్చి. చెంప బలగొట్టకపోతే ఏంది? నాకు బొంత కప్పి చల్ల చెమటలు పుట్టించినావు. లచ్చక్క నువ్వు కూడా మూఢనమ్మకాలు నమ్ముతావా? నేనేడ నమ్మినాక ఈ బొంత కప్పితే నొప్పులు పోతాయని ఈయన తెచ్చి కప్పిండు. నా మొగడు కూడా కాళ్ళ నొప్పులు పోతాయని బొంత చుట్టుకున్నాడు. అవును వదనే లచ్చన్నకు నొప్పులు పోయినాయా? నొప్పులు ఎడవేని మళ్ళీ నొత్తున్నాయి అంటే దాఖలు తీసుకుపోయినా. మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళ నొప్పులు లేవని కాళ్ళు మంచిగా ఆడిచ్చిండు. కిందికి మీదికి ఎదురా ఉపయోగం దేశానికి నీ వల్ల. అంత ఆయన బ్రాహ్మ పిల్లగా బొంత చుట్టుకుంటే కాళ్ళ నొప్పులు పోతాయా? కొత్తలోడు కనబడితే అందరు కొడతానని చూస్తారు. అగో నేను అదే అన్నాక ఈయన ఈ కంతలోనికి చెప్తే ఇంటలేడు. అబ్బా బొంతలోడికి అంత పని చేసిండా? ఆ బొంతలోడికి ఇంత కనబడాలి కానీ మన ఈ వాళ్ళ కొడతా. రావాలి కొడాలి నొప్పులు అడిపోతాయి. బొంతలమ్మా సరిపోయింది. చూసినావా లచ్చన్న? బొంతలోడు ఇటే వస్తాడు. వీడు ఎంత మందిని మోసం చేస్తాడో మన ఈ బల కొడదాం పాయ. బొంతలమ్మా బొంత ఓ బొంతలోడు అక్కడ ఆవురా. అబ్బ కొడుక నేను ఇట్లా మీకు దొరికిందనుకో నా బజ్జీలు రాలగొడతారు. బొంతలు లేవు గిత్తలు. రవలి ఓ రవలి ఏమైంది? తాగమాగముడుకొస్తాను. నీ అవ్వ కొంచెం అయితే నా అంచులు రాలే. ఏమైందంటే ఆ బొంతలు ఉన్నోళ్ళు నా ఇప్పల కొడదామని నా ఎంబడి పడ్డారు. ఎప్పుడు పారిపోయి వచ్చిన నీ దండ పెడతా, నీ కాళ్ళు మొక్కుతా, ఉన్నూళ్ళనే పని చేసుకొని బతుకుతా గాని ఈ బేరం అయితే ఏనే ఆళ్ళకు దొరికితే నాకు ఒక్క పొక్క కూడా దొరకపోవే. ఇప్పుడు అర్థమైందా? రేపటి నుంచి ఏం పని దొరుకుతా ఆ పని పోయిగా. అయితే గాని ఈ బొంతలన్నీ మీ మామకి ఇచ్చేది సరేనా? సరేది పా ఏం చూస్తాను బొంతలు పట్టుకరా. ఇంకా బొంతలతో పోతా మానం లేక నీ ముట్ట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవలి కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.